కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎన్టీఆర్ ఘాట్ను లేపేసి అక్కడ నూతన అసెంబ్లీ భవనాన్ని కట్టాలని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ఏం తప్పు చేసినాడని ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థని రూపం ఆపి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పినందుక తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బడుగు బలహీన వర్గాల అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద. తెలంగాణ ఎళ్ళబ్బ జాగీరేం కాదు. పొంగిలేడు శ్రీనివాసరెడ్డి ఎక్కడోడు యువజన శ్రామిక రైతు పార్టీలో ఎంపీగా గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి బానిసాన్ని అని అంటుండ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజశేఖర రెడ్డి ప్రియశిష్యుడు కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి రక్షక కవచంలాగా నిలబడి రేవంత్ రెడ్డిని గద్దె దింపాలని చెప్పి టి సుబ్బరామరెడ్డి నాయకత్వంలో నడుస్తున్నటువంటి నాటకాలు ఇవన్నీ. చేతనైతే ఇంకొక మంచి పని చేసి ప్రజల్లో ఉండాలి గాని కూల్చడమే పనిగా పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా కూల్చాడు ప్రజావేదికని, తను కూలిపోయిండు. అందువల్ల ఇదంతా కాంగ్రెస్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అన్నమాట. ఎన్టీ రామారావు ఘాట్ జోలికి వస్తే తెలంగాణ బిడ్డలే తిరుగుబాటు చేసేటటువంటి సమయం ఆసన్నమైంది.